టీడీపీకి గుడ్ బై చెప్పిన కేశినేని నాని ఎంపీ పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు మోసగాడని తెలిసి కూడా నియోజకవర్గం కోసం టీడీపీలో పనిచేశానన్నారు కేశినేని. ఈ వ్యాఖ్యల్ని ఖండించిన టీడీపీ నేతలు ఎంపీ టికెట్ కోసమే పార్టీ మారాడని ఫైర్ అయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రిజైన్ లెటర్ పంపారు. తక్షణమే రాజీనామాను ఆమోదించాలని కోరారు. అంతకుముందు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్తో కేశినేని నాని సమావేశమయ్యారు. ఎన్నో అవమానాలను ఓర్చుకున్న తర్వాత ఇప్పుడు టీడీపీ నుంచి బయటికి వచ్చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. పేద ప్రజలకు అండగా ఉన్న సీఎం జగన్ వెంట నడుస్తానన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీని తన భుజాలపై నడిపించారని, పార్టీ కోసం పనిచేసినప్పటికీ తనను పక్కన పెట్టారని ఫైర్ అయ్యారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. సో నాకు బాగా నచ్చారు ఆయన. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. ఆయన ఏది ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీగా ఉండమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం. ఎంపీ టికెట్ కోసం పార్టీ మారిన కేశినేని నానికి చంద్రబాబు, లోకేష్ను విమర్శించే అర్హత లేదన్నారు టీడీపీ నేత దేవినేని ఉమా. జగన్ కళ్లల్లో ఆనందం చూసేందుకు దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నీ ఎంపీ టికెట్ కోసం 100 కోట్ల అభివృద్ధి జరగలేదని దిగజారిపోయి మాట్లాడతావా? ఇంత దిగజారాలా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంత దిగజారాలా? అటు కేశినేని నాని వైసీపీ కోవట్టని తేలిపోయిందన్నారు బుద్దా వెంకన్న. ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్న కేశినేని ఇప్పుడు జగన్ కాళ్లు ఎందుకు పట్టుకున్నారని ప్రశ్నించారు. నువ్వు వైసీపీ కోవట్టువి, ఇప్పుడు నువ్వు క్లియర్గా అర్థమైపోయింది. నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, 2 లక్షల మెజార్టీతో గెలుస్తాను అన్న వ్యక్తివి నువ్వు ఎందుకెళ్ళావు? జగన్మోహన్ రెడ్డి కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? మొత్తానికి రాజీనామా ఆమోదం పొందగానే వైసీపీలో చేరుతారని కేశినేని నాని స్పష్టం చేశారు.